ఏంటి కూరని గిన్నెతో మా ముందుకు వచ్చేసిందంట అని చూస్తున్నారా? ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో రుచిగా ఉండే, నోట్లో పెడితే వెన్నపూసలా కరిగిపోయే గ్రీన్ చికెన్ అయితే నేను చేసేసానండి ఈ రోజైతేని. నేను కూర ఏమీ లేదని అనేసి మా వారు తింటే, మా వారైతే మటన్ తెస్తానన్నారు. ఊరికో మాట్లాడితే మటన్ అంట, మనమంతా మన సంపాదన ఎంత, కిలో తెస్తేనే కానీ సరిపోదు మనకు మటను. ఆ కిలో కూడా 1000 దాటేసి ఉంది. ఇలా 1000 పెట్టి తింటే మనం ఇంకా పిల్లల్ని ఎలా పోషించాలి, ఇంట్లో ఎలా గడపాలి, మన మధ్య తరగతి వాళ్ళు ఇలా ఇంత అలా ఖర్చు పెట్టుకోకూడదు. ఎప్పుడో 2 వారాలకోసారి 3 వారాలకోసారి తెచ్చుకుని తినాలి మన మధ్య తరగతి వాళ్ళు అనేసి నేను అన్నానంటే, అంటే మన మధ్య తరగతి వాళ్ళు తిండి తినకూడదా, మటన్ తినకూడదా అని తిట్టుకుంటా మా వారైతే చికెన్ తెచ్చేసేసి నా మొహాన్ని పాడేశారండి. సర్లే అనేసి నేను చికెన్ గ్రేవీ చేసి బగారా రైస్ చేద్దామని రెడీ అయిపోయానండి. మా పిల్లలు అయితే ఏంటమ్మా రోజు బగారా రైస్, చికెన్ కూర, చికెన్ ఫ్రై చేస్తావు, ఏదైనా కొత్తగా ఉండొచ్చు కదా, లేకపోతే వేరే టైప్లో ఉండొచ్చు కదా అని అన్నారు. సరేలే ఏం వండాలి మీరే చెప్పండి అంటే, మా పిల్లలు అయితే చాలా రోజులైంది నువ్వు గ్రీన్ చికెన్ చేస్తావు కదా బాగానే, ఆ గ్రీన్ చికెన్ అయితే చేసే అన్నారండి. ఇంక పిల్లలు అడుగుతున్న తర్వాత ఈ క్షణం కూడా లేట్ చేయం కదండి, ఇంక వండేస్తానులే అనేసి మా వారిని అయితే పుదీనా కొత్తిమీర అయితే తెమ్మన్నానండి. మా వారైతే నువ్వు చూడు పిల్లలు చేయమంటే చాలు క్షణంలో చేసి పెట్టేస్తావు, అదే నేను చేయమంటే రేపు మా పని తొంతు నడుపుతూ ఉంటావు, ఎంతైనా మొగుడు కొనడానికి మీకు బద్ధకం ఎక్కువ, అలాగని గులుక్కున్నారండి. సర్లే నీ గులుకుడే ఎప్పుడు ఉండేదే కదా, నాకు కూర నాకు లేట్ అయిపోతుంది అనేసి నేనైతే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి. చూసారు కదా చికెన్ శుభ్రంగా కడిగేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, పెరుగు, ఒక చెక్క నిమ్మరసం అయితే పిండేసానండి. తర్వాత ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసేసి పేస్ట్ పెట్టేసి చికెన్కి అయితే పట్టించేసామండి. ఎర్రకారం వేయం కాబట్టి కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. అదైతే చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసి ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. అది మ్యాగ్నెట్ అవుతుందండి. ఇలాగనైతే నేను పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుని కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఎర్రగా వేగనిస్తున్నానండి. ఈలోగా నేను మసాలా అయితే రెడీ చేసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, గసాలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, ఇంకా గరం మసాలా వేసి పేస్ట్ అయితే పట్టేసానండి. పేస్ట్ పట్టేసి పక్కన పెట్టేసానండి. అందులో చాలామంది పాలమేగడ వేసి పేస్ట్ పడతారండి. నేనైతే పాలమేగడ ఇది మిక్సీ పట్టాక అయితే వేసి పైన వేసుకున్నానండి. నాకు అలాగే ఇష్టం ఉండదండి మిక్సీ పడతాం పాలమేగడ, కొంచెం పాలమేగడ కూడా వేసుకోవాలండి ఈ కూరలోని. కొంచెం మగ్గాక చికెన్ మగ్గాక కొంచెం కరివేపాకు రబ్బలు అయితే వేసుకుని మళ్ళీ మగ్గనిచ్చి అప్పుడైతే పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. పేస్ట్ వేసాక ఇంకో 10 మినిట్స్ అయితే మగ్గనిచ్చి కొత్తిమీర వేసి అయితే దింపేసుకున్నానండి. నేనైతే వీడియో నేనే తీసుకుంటున్నానండి. మీకు వీడియో అర్థం అవ్వకపోతే అటు ఇటుగా అవుతే కొంచెం అర్థం చేసుకున్న వీడియో చూడండి, ఏమనుకోకండి. ఎవరిని వీడియో తీయమన్నా సరే ఎవరి పనులు వాళ్ళే బిజీగా ఉంటారండి. నాకు వీడియో అయితే తీరండి, నా వీడియో నేనే తీసుకుంటానండి. ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో వీడియో తీసుకుంటానండి. అందుకే కొంచెం మీకు తికమకగా ఉండొచ్చు, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే మా పిల్లల్ని బతిమాలేనండి, కొంచెం కూర తెచ్చినప్పుడన్నా వీడియో తీయండిరా అంటే తీసారండి. తీస్తున్నారు, తీస్తూ కూడా నాకు వంకలు పెడుతున్నారండి, నన్ను నవ్విస్తున్నారండి. నేనైతే వేడివేడి అన్నం వేడివేడి కూర వేసేసుకున్నానండి ప్లేట్లోని, కాలిపోతుందండి. దానికి కూడా వంకలు పెడుతున్నారండి, నన్ను వేసుకొని ఇస్తలేదు. ఆ కూర చాలా వేడిగా ఉంది కూర. నేనైతే కూర అయితే టేస్ట్ చూసి మీకు చెప్దామని అయితే నేను చాలా ఆత్రంగా ట్రై చేస్తున్నానండి. ఇలాగ మా పిల్లలైతే నన్ను నవ్విస్తున్నారండి. ముక్క అయితే ఎంత మెత్తగా ఉడికిందంటే చాలా బాగుందండి కూర. మీకు నచ్చినట్టయితే ఈ కూర ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. గ్రీన్ చికెన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. కూర అయితే అదరగొట్టేసిందండి. ఓకే అండి, మా వీడియో నచ్చినట్టయితే, మా కూర నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.